దిగువ సభ అయినటువంటి లోక్సభలో ఉండే 545 మందిలో ఇద్దరు నామినేటెడ్ మెంబర్స్ని తీసేస్తే మిగతా 543 మందిని దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఓటేసి ఎన్నుకుంటా ఉన్నారు. అన్నప్పుడు దిగువ సభ అయినటువంటి లోక్సభలో ప్రతినిధులు ఎవరు అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజాప్రతినిధులు. అదే ఇండియాలో ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో ఉండేటువంటి నామినేట్ చేయబడ్డ వాళ్ళని మినహాయిస్తే 233 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళను వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధాన సభల సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అంటే వాళ్ళు ఎవరి ప్రతినిధులు? రాష్ట్రాల ప్రతినిధులు. అంటే భారతదేశంలో దిగువ సభ అయినటువంటి లోక్సభ ప్రజాప్రతినిధుల సభ, భారతదేశంలో ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ రాష్ట్రాల ప్రతినిధుల సభ అని అర్థం చేసుకోవాలి. చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఏ దేశంలో అయినా సరే అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే చాలా సందర్భాల్లో దిగువ సభ సభ్యులు ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులు ఉంటారు, ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉంటారు. అదే ఎగువ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు అంటే వాళ్ళు ఎగువ సభకు చెందిన వాళ్ళు దేశాన్ని బట్టి ప్రాతినిధ్యం మారుతుంది. ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ దిగువ సభ ప్రజాప్రతినిధుల సభ అన్నాం కదా, వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులే. భారతదేశంలో దిగువ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రజాప్రతినిధులు, అంటే ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజాప్రతినిధులు. సెనేట్లో ఉండే సభ్యులు ఎవరి ప్రతినిధులు వీళ్ళు అంటే సెనేట్లో ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వీళ్ళు కూడా రాష్ట్రాల ప్రతినిధులు. అంటే ఇండియాలో అమెరికాలో మనం గమనిస్తే రెండింట్లోనూ ఒకే రకమైన ప్రాతినిధ్యం మనం గమనిస్తాం. అదే బ్రిటన్లో దిగువ సభ అయినటువంటి సామాన్యుల సభ ప్రజాప్రతినిధుల సభ. ప్రపంచంలో ఏ దేశంలో అయినా దాదాపుగా ప్రజాప్రతినిధులే ఉంటారు దిగువ సభలో, ప్రజాప్రతినిధుల సభ. అదే ఎగువ సభ అన్నప్పుడు ఇండియాలో మాదిరిగా అమెరికాలో మాదిరిగా బ్రిటన్లో ఉన్న ఎగువ సభ అయినటువంటి ప్రభుత్వ సభలో రాష్ట్రాల ప్రతినిధులు ఉండరండి. వీళ్ళు కులీనుల ప్రతినిధులు. కులీనులు అంటే నోబెల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కులీనుల ప్రతినిధులని అర్థం చేసుకోవాలి. కులీనుల ప్రతినిధులు అంటే డబ్బున్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. దీంట్లో ఉండే 1200 మంది కులీనుల ప్రతినిధులు ఉంటారు. అదే మనం ఇంకా కొంచెం డీటెయిల్గా ఇండియా విషయంలో తీసుకున్నట్టయితే ఇండియాలో రాష్ట్ర స్థాయిని తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రాష్ట్ర స్థాయిలో దిగువ సభ ఏది అంటే ఇండియాలో రాష్ట్ర స్థాయిలో దిగువ సభ విధానసభ, అంటే ఎమ్మెల్యేలు ఉండే సభ. ఈ విధాన సభలో ఎవరి ప్రతినిధులు ఉన్నారు అంటే ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులే. అంటే ఏ దేశంలో అయినా ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులే దిగువ సభలో, అంటే ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడ్డ వాళ్ళే. అదే ఇండియాలో రాష్ట్ర స్థాయిలో ఎగువ సభ ఏది అంటే విధాన పరిషత్. ఈ విధాన పరిషత్లో మనకి ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్లో ఎవరి ప్రతినిధులు ఉన్నారు అంటే దీంట్లో ఒక్కరి ప్రతినిధులని మనం చెప్పడానికి ఉండదండి. దీంట్లో టీచర్లు, అదేవిధంగా పట్టభద్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు వీళ్ళందరి ప్రతినిధులు. అంటే మనం విధాన పరిషత్ గురించి చెప్పినప్పుడు విధాన పరిషత్ సభ్యుల్ని టీచర్లు, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు ఎన్నుకుంటారన్నాం. అంటే ఇండియాలో రాష్ట్ర స్థాయిలో ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్లో ఎవరి ప్రతినిధులు ఉన్నారంటే టీచర్లు, పట్టభద్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు మనకి ఇక్కడ ఉన్నారని గమనించాలి. అంటే ప్రాతినిధ్యం ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఈ టేబుల్ అంతా కూడా ప్రాతినిధ్యానికి సంబంధించిన విషయం గురించి తెలియజేస్తుందని గమనించాలి. ఈ సభలకు సంబంధించి సభ కాలపరిమితి ఎంత అని అడుగుతున్నాడండి ఎగ్జామ్లో. ఒకసారి ఈ సభ కాలపరిమితి కూడా మనం గమనిద్దాం. ఇండియాలో దిగువ సభ అయినటువంటి లోక్సభ కాలపరిమితి ఎంత అంటే 5 years. అదే ఇండియాలో ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ కాలపరిమితి ఎంత అంటే 2వ చాప్టర్ విన్నవాళ్ళుగా 6 సంవత్సరాలు అనుకునే అవకాశం ఉందండి ఇక్కడ. కానీ ఇక్కడ సభ కాలపరిమితి, ఇక్కడ దీన్ని సభ కాలపరిమితి అని గమనించాలి. సభ కాలపరిమితి, ఈ సభ కాలపరిమితి గమనిస్తే దిగువ సభ అయినటువంటి లోక్సభ కాలపరిమితి 5 years, ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ కాలపరిమితి ఎంత అంటే శాశ్వత సభ.
అదే అమెరికాలో దిగువ సభ అయినటువంటి ప్రజాప్రతినిధుల సభ కాల పరిమితి ఎంత? దీంట్లో ప్రజాప్రతినిధుల సభ అంటే ఇక్కడ మామూలుగా గమనించినట్టయితే ప్రజాప్రతినిధుల సభ అన్నప్పుడు 4 సంవత్సరాలు అనుకుంటారు అమెరికాలో, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతాడు కాబట్టి. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రజాప్రతినిధుల సభకు సంబంధించి వాళ్ళ కాలపరిమితి ఎంత ఉంటుందంటే 2 ఇయర్సే ఉంటుందండి. అదే మనకి సెనేట్ ఉంది. సెనేట్ కాలపరిమితి ఎంత అంటే సెనేట్ కూడా శాశ్వత సభ అని గమనించాలి. సెనేట్ కూడా శాశ్వత సభ. అదే బ్రిటన్లో దిగువ సభ అయినటువంటి సామాన్యుల సభ కాలపరిమితి ఎంత అంటే ఇది మనకి 5 ఇయర్స్ అండి. ఎగువ సభ అయినటువంటి ప్రభువుల సభ కాలపరిమితి ఎంత అంటే ఈ సభ కూడా శాశ్వత సభ అని అర్థం చేసుకోవాలి. శాశ్వత సభ. ఒకవేళ ఇండియాలో మనం రాష్ట్ర స్థాయికి వస్తే ఇండియాలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విధాన సభ కాలపరిమితి ఎంత అంటే మనకి ఇది 5 ఇయర్స్. ఇండియాలో ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్ కాలపరిమితి ఎంత అంటే ఈ విధాన పరిషత్ అనేది ఇండియాలో రద్దు కానంత వరకు శాశ్వత సభ అని అర్థం చేసుకోవాలండి. రద్దు కానంత వరకు శాశ్వత సభ. ఇక్కడ మనం ఈ సమీకరణాలన్నీ గమనిస్తే మనకు ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. ఏమని అంటే జనరల్గా దిగువ సభలో ఒక్కొక్కసారి మారొచ్చు, ఎందుకంటే లోక్సభ 5 అన్నాం, ప్రజాప్రతినిధుల సభ 2 అన్నాం, అదేవిధంగా సామాన్యుల సభ 5, విధానసభ 5 అన్నాం. కానీ ఎగువ సభలు గమనిస్తే చూడండి, రాజ్యసభ శాశ్వత సభ, అమెరికాలో ఉన్న సెనేటు శాశ్వత సభ, బ్రిటన్లో ఉన్న ప్రభువుల సభ శాశ్వత సభ, ఇండియాలో రాష్ట్ర స్థాయిలో విధాన పరిషత్ తీసుకున్నా అది రద్దు కానంత వరకు శాశ్వత సభ. అంటే సభ కాల పరిమితిని గమనిస్తే ఎక్కడైనా సాధారణంగా దిగువ సభకు ఒక నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. ఎగువ సభ శాశ్వత సభ, ఎక్కడైనా సరే ఎగువ సభ శాశ్వత సభ. ఇది సభ కాల పరిమితి. శాశ్వత సభ అంటే ఏంటి? పర్మనెంట్గా ఉంటుందా అంటే అవును, పర్మనెంట్గా ఉంటుందనే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం మనం ఎన్నవ లోక్సభలో ఉన్నాం అంటే 16వ లోక్సభ అంటాం. ఎన్నవ రాజ్యసభలో ఉన్నాం అన్న ప్రశ్న ఉండదు, ఎందుకంటే రాజ్యసభ అనేది భారత రాజ్యాంగంలో మనకి రాజ్యసభ లోక్సభ అని ఏర్పాటైన తర్వాత రాజ్యసభ లోక్సభ గురించి తెలియజేసిన తర్వాత 1952 నుంచి ఆ రాజ్యసభ అలా కొనసాగుతూనే ఉంది తప్ప మొత్తం రాజ్యసభ సభ్యులందరూ ఒకేసారి రాజీనామా చేసే సందర్భం ఉండదు. ఎందుకంటే ఎగువ సభ సభ్యుల్లో 1/3 వంతు మంది రిజైన్ చేస్తే మళ్ళీ కొత్తగా ఎన్నికవుతూ ఉంటారు. కాబట్టి ఏ దేశంలో అయినా సరే దిగువ సభ తాత్కాలికంగా ఒక నిర్ణీత కాల పరిమితిని కలిగి ఉంటుంది. ఎగువ సభ మాత్రం ఎలా ఉంటుంది? శాశ్వత కాల పరిమితిని కలిగి ఉంటుందని గమనించాలి. ఇక ఈ సభ కాల పరిమితి తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే సభ్యుల కాల పరిమితి గురించి కూడా తెలుసుకోవాలండి. అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం సభ్యుల కాల పరిమితి గురించి తెలుసుకుందాం. లోక్సభ సభ్యుల కాల పరిమితి అంటే 5 ఇయర్స్. డిఫరెన్స్ ఏముందండి? లోక్సభ కాల పరిమితి 5 ఇయర్సే, లోక్సభ సభ్యుల కాల పరిమితి 5 ఇయర్సే కదా అనుకున్నాం. దిగువ సభలో కొన్ని సందర్భాల్లో డిఫరెన్స్ ఉండదు, కానీ ఎగువ సభ విషయంలో ఆ డిఫరెన్స్ మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. ఎగువ సభ కాల పరిమితి అన్నప్పుడు ఏమనుకున్నాం ఇంతకుముందు అంటే శాశ్వత సభ అన్నాం, రాజ్యసభ శాశ్వత సభ అన్నాం. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల కాల పరిమితి అన్నప్పుడు 6 ఇయర్స్. ఇది డిఫరెన్స్. సభ కాల పరిమితికి సభ్యుల కాల పరిమితి డిఫరెన్స్ ఏంటంటే సభ అనేదేమో పర్మనెంటు, ఎగువ సభలు సభ్యులకు ఒక నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. అదే అమెరికాలో దిగువ సభ అయినటువంటి ప్రజాప్రతినిధుల సభ అంటే ఇది మళ్ళీ మనకి 2 ఇయర్స్. సెనేట్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ 6 ఇయర్స్. బ్రిటన్లో దిగువ సభ అయినటువంటి సామాన్యుల సభ అంటే ఇది 5 ఇయర్స్. బ్రిటన్లో ఎగువ సభ అయినటువంటి ప్రభువుల సభలో ఉన్నటువంటి సభ్యుల కాల పరిమితి, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మొదట మనమేమో సభ కాల పరిమితి గమనించాం, సభ కాల పరిమితి చూసాం. ఇప్పుడు సభ్యుల కాల పరిమితి గమనిస్తున్నాం. బ్రిటన్లో దిగువ సభ అయినటువంటి సామాన్యుల సభ కాల పరిమితి ఎంత అంటే 5 ఇయర్స్ అని చెప్పాం. బ్రిటన్లో ఎగువ సభ అయినటువంటి ప్రభువుల సభ కాల పరిమితి ఎంత అన్నప్పుడు అక్కడ శాశ్వత సభ అన్నాం. ఇక్కడ ప్రభువుల సభలో ఉన్నటువంటి సభ్యుల కాల పరిమితి కూడా శాశ్వతం అని గమనించాలి. అంటే ఇది మిగతా వాటితో పోల్చినప్పుడు భిన్నమైనటువంటి విషయం అని గమనించండి. మామూలుగా సభ్యులకు ఒక నిర్ణీత కాలపరిమితి ఉండాలి కదా. శాశ్వత కాలపరిమితి ఎట్లా ఉంటుందంటే బ్రిటన్లో 1200 మంది ఎవరైతే ఉన్నారో హౌస్ ఆఫ్ లార్డ్స్లో సభ్యులు, దాంట్లో ఒకసారి హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ అయినాడంటే వాడు జీవితకాలం అంతా సభ్యత్వాన్ని కలిగి ఉంటాడు.
అది పర్మనెంట్. ఒకసారి ఎన్నికైతే ఇక ఒకసారి సభకి కనుక అతను సభలో సభ్యుడైనట్టయితే జీవితకాలం అంతా సభ్యత్వం కలిగి ఉంటాడు. అది బ్రిటన్లో ఉన్నటువంటిది. ఇండియాలో విధానసభ సభ్యుల కాలపరిమితి ఎంత అంటే 5 years, విధాన పరిషత్ సభ్యుల కాలపరిమితి ఎంత అంటే 6 years. ఇక్కడ తేడా గమనించండి. ఏ దేశంలో అయినా సరే దిగువ సభలకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. అదేవిధంగా దిగువ సభ సభ్యులకు కూడా నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కానీ ఎగువ సభ విషయంలో ఉన్నట్టయితే చాలా దేశాల్లో ఎగువ సభ సభ్యులకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కానీ బ్రిటన్లో ఉన్నటువంటి ఎగువ సభ అయినటువంటి ప్రభువుల సభలో సభ్యులు మాత్రం శాశ్వత కాలపరిమితిని కలిగి ఉంటారు. ఇది సభ కాలపరిమితి, సభ్యుల కాలపరిమితికి సంబంధించినటువంటి విషయం అండి. ఎన్నిక చూసాం, కాలపరిమితి చూసాం, సభ్యుల సంఖ్య ఎంతుందో గమనించాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి, ఏ దేశంలో అయినా సరే ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి అనేది మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఏ దేశంలో అయినా సరే కంపారిటివ్లీ గమనిస్తే ఎగువ సభ కన్నా దిగువ సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయండి. అంటే ఎగువ సభ కన్నా దిగువ సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. కానీ అమెరికాలో మాత్రం ఇది కొంత భిన్నమైనటువంటి అంశం అండి. అమెరికాలో ఎగువ సభ అయిన సెనేట్కు దిగువ సభ అయినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కన్నా కొన్ని అధికారాలు ఎక్కువ ఉన్నాయి. అంటే అమెరికాలో సెనేట్ ఎలాంటి అధికారాలని కలిగి ఉంటుంది అని అంటే, అమెరికాలో సెనేట్ పర్మిషన్ లేకుండా అమెరికా అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకోలేడు. అవి ఏంటి, ఏ విషయంలో సెనేట్కి అధికారాలు ఎక్కువ ఉన్నాయి అంటే, ఒకటి అమెరికాలో ఉన్నత నియామకాలు చేయడం, హయ్యర్ అఫీషియల్స్ని అపాయింట్ చేయడం విషయంలో ప్రెసిడెంట్ హయ్యర్ అఫీషియల్స్ని అపాయింట్ చేయాలి అంటే అక్కడ ఉన్నత నియామకాలు చేయాలంటే సెనేట్ పర్మిషన్ కావాలి. అదేవిధంగా అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా కూడా సెనేట్ పర్మిషన్ కావాలి. అదేవిధంగా అమెరికాలో బడ్జెట్ను అమలు చేయడం, ఈ బడ్జెట్ను అమలు చేయాలన్నా సరే ఎవరి పర్మిషన్ కావాలి అంటే సెనేట్ పర్మిషన్ కావాలి. అంటే అమెరికా అధ్యక్షుడు సెనేట్ యొక్క పర్మిషన్ లేకుండా ఈ కార్యకలాపాలు చేపట్టలేడు. అంటే అమెరికాలో దిగువ సభ అయినటువంటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కన్నా కూడా అమెరికాలో ఎగువ సభ అయినటువంటి సెనేట్కి ఈ విషయాల్లో ఎక్కువ అధికారాలు ఉన్నాయని గమనించాలి. ఈ సభలు గమనించిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న క్లారిటీ తీసుకున్నాం. అంటే రెండు సభల విధానం ఎక్కడెక్కడ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత మరి ఏ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయనే విషయాన్ని గమనిస్తే, ఏ దేశంలో అయినా సరే దిగువ సభకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. కానీ అమెరికాలో మాత్రం దిగువ సభ కన్నా ఎగువ సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని అనుకున్నాం. కానీ ఇండియా విషయంలో మనం 2వ చాప్టర్లో మాట్లాడుకున్నప్పుడు లోక్సభ రాజ్యసభ నిర్మాణం అని ఒక పెద్ద పట్టిక చూసాం. అంటే ఒక పెద్ద అంకెలతో కూడిన పట్టిక అక్కడ గమనించాం తప్ప అక్కడ మనం లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా, రాజ్యసభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా, ఈ డిబేట్ అక్కడ జరగదండి. దానికి ఆ డిబేట్ ఇక్కడ ఏకసభ ద్విసభ విధానంలో జరుగుతోంది. ఏకసభ ద్విసభ విధానంలో మనం ఏం చర్చించాలి అంటే, భారతదేశంలో లోక్సభ రాజ్యసభ అనే 2 సభలు ఉన్నాయి కదా. అంటే దిగువ సభ ఏమో లోక్సభ అన్నాం, ఎగువ సభ రాజ్యసభ అన్నాం. ఈ రెండింట్లో ఏ సభకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి అంటే దీన్ని మనం 3 కోణాల్లో చర్చించాలి. ఎలా అంటే, కొన్ని విషయాల్లోనేమో లోక్సభ రాజ్యసభ సమానాధికారాలు కలిగి ఉంటాయి. కొన్ని విషయాల్లోనేమో లోక్సభ రాజ్యసభ కన్నా ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుంది. ఇంకొన్ని విషయాల్లో రాజ్యసభ లోక్సభ కన్నా ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు వీటిని అంటే, లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ. అంటే లోక్సభ రాజ్యసభ సమానాధికారాలు ఎక్కడ ఉన్నాయి. లోక్సభకు ఎక్కువ అధికారాలు, లోక్సభ సుపీరియర్ స్టేటస్. అదేవిధంగా రాజ్యసభకు ఎక్కువ అధికారాలు. ఇలా రఫ్లీగా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. దీన్నే మనం ఒక్కొక్క అంశంలో పరిశీలిద్దాం. లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ ఎక్కడ అంటే, లోక్సభ రాజ్యసభ ఏ ఏ విషయాల్లో సమానాధికారాలు కలిగి ఉన్నాయి, లోక్సభకి ఎక్కడ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, రాజ్యసభకి ఎక్కడ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, ఇవి మనం గమనించాలండి. ఫస్ట్ మనం లోక్సభ రాజ్యసభ ఈ 2 సభలకు సమాన అధికారాలు ఎక్కడున్నాయో గమనిద్దాం. లోక్సభ రాజ్యసభలకు సమాన అధికారాలు ఉన్న సందర్భాలు ఏవి? దీంట్లో సాధారణ బిల్లును
ఏ సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లును ఏ సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒక జనరల్ బిల్ తీసుకున్నట్టయితే ఆ బిల్లును లోక్సభలోనైనా ముందుగా పెట్టచ్చు, రాజ్యసభలోనైనా ముందుగా పెట్టచ్చు. అంటే రెండు సభలకు సమానాధికారాలు ఉన్నట్టే కదా ఇక్కడ ఈ విషయంలో. అదేవిధంగా సాధారణ బిల్లును ఏ సభ అయినా తిరస్కరించవచ్చు. అంటే సాధారణ బిల్లును తిరస్కరించే విషయంలో కూడా రెండు సభలకు సమానాధికారాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సాధారణ బిల్లు తర్వాత ఆర్థిక బిల్లు విషయానికి వస్తే ఆర్థిక బిల్లును ఏ సభలోనైనా చర్చించవచ్చు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఆర్థిక బిల్లును రెండు సభల్లోనూ చర్చించవచ్చు. ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలి, కానీ చర్చ విషయంలో మాత్రం రెండు సభల్లో చర్చించవచ్చు. కాబట్టి చర్చించే విషయంలో సమానాధికారాలు ఉన్నాయి, ప్రవేశపెట్టే విషయంలో మళ్ళీ సమానాధికారాలు లేవు. ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అది ఇంకో కోణంలో మనం పరిశీలిస్తాం. అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రెండు సభలకు సమానాధికారాలు ఉన్నాయి.